ఏపీలో విచ్చలవిడి దోపిడీ చూస్తూనే ఉన్నాం. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది, దోపిడీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి అన్నీ దోచుకుంటూనే ఉన్నారు. ఇసుక నుంచి ప్రతి ఒక్కటి దోచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇది చూడండి, ధర్మారం నియోజకవర్గంలో ఒక రేషన్ డీలరు ఎలా దోచుకుంటున్నారు. ఒక్కో రేషన్ కార్డు పైన 5 కేజీల దోపిడీ బియ్యం చేస్తున్నారంట. ఒక కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాల్సి వస్తే 30 కేజీలు ఇస్తున్నారంట. ఎందుకు మాకు 5 కేజీలు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే తహసీల్దారు ఇవ్వమని ఆయన ఎంఆర్ఓ ఇవ్వద్దని చెప్పారంటూ కూడా అక్కడ వాళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. ఒక్కో రేషన్ కార్డు మీద 5 కేజీలు అంటే ఇంకా చూడండి ఎంత పెద్ద దోపిడీ జరుగుతుందో ధర్మవరంలో. మరి మరి మంత్రి ఏం చేస్తున్నాడో అక్కడ, మరి బీజేపీ అక్కడ ఉన్నాడు, గెలవడం మనం చూసాము. ఆయన ఎవడో కూడా ఎవరికి తెలీదు. ఇంత దోపిడీ విచ్చలవిడి ఎక్కడ చూసినా దోచుకుంటూనే ఉన్నారు. ఇక్కడ వచ్చి చెప్పునా ఏం చెప్పినారు? నీకేం చెప్పినారు? ఎవరు చెప్పినారు ఇమ్మని? నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? నీకెవరు చెప్పినారు చెప్పు. నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? చెప్పన్నా ఎవరు చెప్పినారు? ఎంఆర్ఓ చెప్పినారు నీకే 5 కిలోలు పట్టుకోమని? అడిగేది కాదు, నువ్వు చెప్పు, చెప్తా. ఇప్పుడు గ్రూప్ లో పెడతా. నువ్వు నీ ఇష్టాసానం కొద్ది పట్టుకుంటావు భీము. నీ ఇష్టాసానం పోతే పట్టుకొని ఇస్తావా?